అక్షయ్ సాయి, అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం చలపతిరావు గారు, గానం సుశీలమ్మ. పునర్జన్మ సినిమా నుంచి పూలు విరిసెను. పూలు విరిసెను తేనె కురిసెను వలపు వాకిట పూల పల్లకి నిలిచెను లోకమే పులకించి నాట్యము చేసెను. అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. ఆశతో అందియలు నిన్నే వెదికెను జాలిగా సారంగి నిన్నే పిలిచెను. నా కనులో నీకై కలవరించే వేళలో అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. నీవు లేనిది లోకమంతా శూన్యము నీవు చెంతకు చేరినప్పుడే స్వర్గము. నా కలలో నిజమై నా కలలో నిజమై కదలి వచ్చే వేళలో అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. ధన్యవాదాలు. ఆ చివరి సంగతి ఏంటమ్మా, భలే అన్నా. దాచుకో దాచుకో. ఇలాంటి పాటల్లో లిరికల్ డెప్త్ ఎక్కువ ఉంటాయి. భావం ఫస్ట్ వచ్చేది లిరిక్లోనే. అది ఒక్కసారి పాట రాసేసుకుని ఒక్కసారి చదివితే మీకు ఆటోమేటిక్గా ఆ కవితలోనే మీకు ఆ పాస్ కమా ఎక్కడ ఆపాలి అది మ్యూజికల్గా కూడా దాంట్లోనే ఉంటుంది. బికాజ్ ఐ బిలీవ్ డెఫినెట్లీ మన లెజెండరీ కంపోజర్స్
డెఫినెట్లీ ఈ అప్రోచ్లోనే చూసి ఒక పాట కంపోజ్ చేసి ఉంటారు. లిరిక్స్కి కంపోజ్ చేస్తారంటే డెఫినెట్గా ఈ అప్రోచ్ కొంచెం అయితే ఉంటుంది. దాని తర్వాత మెలడీతో పాడేటప్పుడు మీరు పొరపాటు కూడా మీరు డెఫినెట్గా మిస్టేక్ చేయరు. ఐ పర్సనలీ ఫీల్ సో. జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా పాడారు. ధన్యవాదాలు. న్యాయంగా చప్పట్లు ఎవరికి కొట్టాలి తెలుసా? ఆ అబ్బాయికి. ఒక వహ్వా అని 10 నిమిషాలు నిలబడే ఉన్నాడు చూడండి. ఒక్క వహ్వాకి అక్కడ నుంచున్నాడు. ఇది మా కృష్ణ అనువన్న కూడా మైకులు అనేసేవాడు పాపం. అక్కడే నుంచున్నాడు చూడు పాపం అతని కనాలి. ఇది ఒక పర్షియన్ స్టైల్ ఆఫ్ ఒక సూఫీ సింగింగ్లో కూడా ఇలాంటి స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది. మన ఆయన మ్యాండ్లిన్ పేరేంటి సజ్జాద్ హుసేన్ గారు. సజ్జాద్ హుసేన్ గారు ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ మ్యాండ్లిన్ ప్లేయర్. ఆయన రుస్తుమ్ షోరబ్ అనే సినిమాకి మ్యూజిక్ చేశారు. నాకు గుర్తున్నది అదొకటే. తర్వాత ముత్యాల ముగ్గు సినిమాలో మొత్తం రికార్డింగ్ అంతా మ్యాండ్లిన్ ఆయన చేత వాయించుకున్నారు బాపు గారు పిలిపించి. ఆ రికార్డింగ్ అంతా ఆయన వాయించింది. అందులో హమ్ నన్నే నా తారినా నే రాత్ తే తారినా తేరనా నే నాన్నని తరిదీనన్నా తానన్నా, ఇవన్నీ కూడా ఆల్రెడీ పడికట్లులాగా మనకు ఒక ట్రెడిషనల్ లిరిక్ అంటాం కదా, కొన్ని ట్రెడిషనల్ పాటలు ఉన్నాయన్నమాట. అరబ్లో, పర్షియన్లో వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాగ యాక్చువల్గా చప్పట్లు కొట్టుకుంటూ చక్కగా పాడతారు ఈ పాట. దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని చలపతిరావు గారు చేసిన పాట. చాలా బాగా పాడాం. ధన్యవాదాలు. ఓకే. పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం, దేహముంది, ప్రాణముంది, నిత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు. ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడే ఉన్న సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేసావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే మప్పులు ఉప్పెన కాని నీళ్లకు బదులు నిప్పులు రాని. ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే, కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తా అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.